ఇష్టం ఎలాగైనా ఇదిగో క్లెంజర్ ఇందాక అనిత మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, చూడండి ఒకటే డ్రాప్ వేసుకున్నాను. చూడండి అందులో మేడం కనిపిస్తుందా? స్టార్ట్ చేస్తున్నా ఫేషియల్. మండదు ఎందుకు? మండదు ఫస్ట్ ఫేస్ అయితే అవుతుంది వాడుతుంటే మాకు అయింది ఫస్ట్ మండితే మనం కదా ఆర్డర్ పెట్టేసుకోవాలి. పోగానే వాల్యూమ్ పాయింట్స్ చూసారా? తేడా అబ్జర్వ్ చేస్తున్నారా? వేరియేషన్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ అనిత మేడం చెప్పారు కదా టోనర్, ఇది స్ప్రే చేస్తున్నా. చూడండి మేడం మాట్లాడారు, చూడండి టోనర్ అందరికి చూపిస్తుంది. ఓకేనా? ఇది ఇట్లా ఉంది కదా, జస్ట్ స్ప్రే చేస్తే చాలు. ఇప్పుడు ఆంటీ నిద్రలో వేస్తుంది అన్నట్టు చల్లగా. ఇది ఎట్లా అంటే మనం అప్పుడప్పుడు ఇంట్లో శనగపిండి పసుపు అవన్నీ హోమ్ రెమెడీస్ పెట్టుకుంటాం కదా, అప్పుడు పెట్టుకున్నాక తర్వాత ఐస్ పెట్టుకుంటారు కొందరు. అంటే నాకు తెలుసు కాబట్టి ప్రిపరేషన్ అప్పుడప్పుడు ఐస్ ట్యూబ్స్ అవన్నీ ఫ్రిడ్జ్ లోకి తీసి పెట్టుకుంటారు కొందరు. నేను పెట్టుకున్నాను, నేను అదే కేటగిరీ. సో అప్పుడు పెట్టుకుంటే ఫేస్ అంతా మంచిగా అది మాయిశ్చరైజ్ అది అయ్యి మొత్తం రెడ్ అయిపోతుంది, వైట్ సెల్స్ మొత్తం పోతాయి. ఇది టోనర్ స్ప్రే చేస్తే ఏంటంటే ఏది అవసరం లేదు, ఐస్ అవసరం లేదు, చల్లగా మంచిగా ఉంటుంది. కీరు కూడా పెట్టుకుంటారు, అది కళ్ళ కింద నల్లగా ఉందని, అది కూడా అవసరం లేదు. అదే అవుతుంది. కానీ ఇప్పుడు ఆంటీకి ఫస్ట్ టైం కాబట్టి నేను చూపిస్తాను. ఇది మొత్తం ఫేస్ కి ఆంటీకి అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆంటీది డ్రై స్కిన్ కాబట్టి. ఆయిల్ స్కిన్ అయితే అలాగే ఉండిపోతుంది. ఆంటీది ఏది అది పెట్టినా టోనర్ పెట్టినా స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది, ఇంకిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయాక ఇందాక మేడం చెప్పారు కదా సిరప్, ఇందులో ఎవరు అడిగారు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారని, ఇప్పుడు మళ్ళీ సార్ అడిగారు ఒక 2 డ్రాప్స్ కూడా చూపిస్తాం. చుక్కలు వేసారు కదా చిన్నప్పుడు నోట్లల్లో గట్లనే, ఇప్పుడు స్పేస్ మీద అంతే. ఇక్కడ ఒక వేసాను డ్రాప్, ఏం కాదు డ్రై స్కిన్ మేడం. ఇది మళ్ళీ ట్రై చేయరు. చూడండి ఎంత అబ్జర్వ్ అవుతుందో. ఇది అయిపోయాక తర్వాత లాస్ట్ మాయిశ్చరైజ్ అప్లై చేసి పౌడర్ వేసుకుంటారా, మీరు మేకప్ పౌడర్ వేసుకుంటారా, వేసుకొని స్టిక్కర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని బయటకు కూడా. ఇది కూడా చూడండి ఇంతే వేసాను మోతాదు. ఇది చలికాలం అయితే బాగా పనిచేస్తుంది మాయిశ్చరైజ్. రోజు అవసరం లేదండి, ఈ రోజు డెమో కాబట్టి చూపిస్తున్నాను. రోజు వేసుకొని ఇంతసేపు అవసరం లేదు, ఫస్ట్ సారి కాబట్టి ఫేస్ ట్యాన్ అయిపోయిపోతుంది కాబట్టి ఇంతసేపు టైం పడుతుంది. చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఆంటీ చూడండి. ఓకే బతుకోవాలి కదా ఇంతసేపు. మీకు ఎలా అనిపించింది ఫేషియల్ చేస్తే? చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, నిద్ర అయితే ఏం లేదు, చాలా బాగుంది, కొద్దిగా రిలాక్స్ గా అనిపిస్తుంది. మసాజ్ చేసిన ఫీలింగ్ కూడా కొద్దిగా కలిగింది. స్కిన్ ముట్టుకోండి, మీరు టచ్ చేయండి, ఎలా ఉంది? స్మూత్ గా ఉంది, చాలా స్మూత్ గా. థ్యాంక్ యూ మై కోచ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అంతా మేడం, థ్యాంక్ యూ మేడం. బిఫోర్ ఫేషియల్ చేయకముందు చేసిన తర్వాత మీరేమి మార్పు గమనించారు మీ స్కిన్ లో?
అంటే నేను జనరల్గా ఫేషియల్ చేయించాను 2 months 3 months చేయించదని. ఇప్పుడు అది కూడా లేదు, ఎందుకంటే బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. కాకపోతే మన స్కిన్ మనం కాపాడుకోవాలంటే కొన్ని మనం మెయింటైన్ చేస్తుందని నాకు తెలిసింది. కాబట్టి మనం ప్రతి ఒక్క లేడీస్ ఏదో ఒక మన ప్రొఫెషన్లో ఉంటాం కాబట్టి వాళ్ళ జర్నీ చేసినప్పుడు ఇటువంటివి మనం వాడుకుంటూ మనం లైఫ్లో డీల్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది. సో టచింగ్ ఎలా ఉంది? టచింగ్ అంటే అది మన బట్టల షోరూమ్ కనుక వెళ్తే స్మూత్గా ఎలా ఉంటుంది ఆ కాటన్ అది. వావ్, క్లాప్స్ అందరు క్లాప్స్ ఇవ్వండి. ఫెంటాస్టిక్. ఒక్క రోజులో ఒక్కసారి చేస్తే ఎలా ఉంది, రోజు చేసుకుంటే ఎలా ఉంటుంది ఇంకా మీ స్కిన్? మనం ఒకరోజు ఈ క్షణం చేసుకుంటే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి మన లైఫ్ లాంగ్ ఇలా చేసుకుంటూ మన వర్క్ ఇలా చేసుకుని లేడీస్కి మెయిన్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. మేడంకి అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఇంటికెళ్ళి వెంటనే ఆర్డర్ చేసుకొని సో స్టార్ట్ చేయాలి. మన నెక్స్ట్ బేస్ టైంకి వచ్చేసరికి స్కిన్ తలతల మెరిసిపోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ప్రతి ఒక్కరు ఆర్డర్ ఆల్ ది పెట్టుకుంటారు బెస్ట్. సార్.